ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డు సభ్యుడిగా నియమితులైన డాక్టర్ లక్ష్మీనారాయణని, అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన నూనావత్ రాధాబాయ్, చిట్యాల శ్వేత, శంకరమణి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వారికి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. యాదాద్రి దేవస్థాన బోర్డు సభ్యుడిగా డాక్టర్ లక్ష్మీనారాయణ నియామకం ఆధ్యాత్మిక రంగానికి మరింత సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని మహిళా కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నున్నావత్ రాధాబాయ్, చిట్యాల శ్వేత, శంకరమ్మ మహిళల హక్కుల పరిరక్షణ, సాధికారత కోసం సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సన్మానం అందుకున్న డాక్టర్ లక్ష్మీనారాయణ మహిళా కమిషన్ సభ్యులు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమకు అప్పగిస్తున్న బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వివిధ పదవులు అలంకరించిన మా నలుగురికి సన్మానం చేద్దాము, అందరికీ పరిచయం చేద్దాము, మనమందరం కలిసి ఉంటామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన డైనమిక్ ఎమ్మెల్యే చెల్లెమ్మ యశస్వినిరెడ్డి గారు, నాతో పాటు సన్మానం పొందడానికి వచ్చేసిన నూనావత్ రాధా గారు, మా మిసెస్ ధన్వంతి గారు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద జడ్పీ చైర్మన్ క్యాండిడేట్ రాధా గారు రాయపత్రిని పూర్తి చేశారు. ఈరోజు మహిళా కమిషన్ మెంబర్గా. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే అమరుల త్యాగం, అమరుల త్యాగం అంటే మొదటి అమరుడు శ్రీకాంతచారి అటువంటి గొప్ప బిడ్డ కన్న తల్లి శంకరమ్మను గుర్తి చేసి రాష్ట్ర స్థాయిలో మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చిన శంకరమ్మ గారు నాతో పాటు. అలాగే ఈ తెలంగాణ ఉద్యమం కాకుండా కొద్దిగా ముందుకు పోతే రజాకార్లతో యుద్ధం, అందులో యుద్ధం చేసిన చాగలి ఐలమ్మ గారు, వారి వారసురాలుగా రామచంద్ర గారి మా పొట్టుగా మన శ్వేత గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన మన మిత్రులు, ముఖ్యంగా ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీకి, నేను 99 నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా ఉంటే అప్పటి నుండి పనిచేస్తున్న ఈ ప్రాంతంలో ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుంది, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పేసి చాలా మొండిగా పార్టీ జెండానే పట్టుకొని అప్పటి నుండి, నాకన్నా ముందు నుండి, నాతో పాటు నా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ యొక్క బలాన్ని ఈ బలాన్ని ఇంకింత బలంగా పెంచుదామని చెప్పేసి ఇచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మిత్రులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ములు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన శంకరమ్మ గారిని ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా పెద్దలు రానమ్మ గారిని ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా శ్వేత గారిని అదేవిధంగా మరి యొక్క సన్మాన గ్రహీతలు అందరూ కూడా మరి ఎవరైతే మండల నాయకులు ఒక్కొక్క మండలం నుంచి చేసి వరుసగా అంటే ఒక మండలం తర్వాత ఇంకొక మండలం వచ్చి మన సన్మాన గ్రహీతలకు అందరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆలోచనలోకి మళ్ళీ జనాలను తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో కింద స్థాయిలో కూడా అంత బాగానే ఉంది. దాన్ని మనం ఎట్లా చూస్తున్నాం అన్న దృష్టి మార్చుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను కూడా ఒకసారి గమనించుకోండి. మన నియోజకవర్గంలో 2000 కోట్లకి పైబడి అభివృద్ధి వచ్చింది అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. అందరూ కూడా పాలకుర్తి వైపు ఆనాడు ఎలక్షన్స్ అప్పుడు అందరూ కూడా పాలకుర్తి వైపు చూసిండ్రు. ఎందుకు ఈ అమ్మాయి 26 ఏళ్ళ అమ్మాయి వస్తుంది, కొండ టీ కొడుతుంది, కొండ బట్ట అన్నారు. ఆ రోజు నేను ఒక్కటే టైం మన జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మనకి ఎక్కడైనా పోయినాయి అంటే అది వేరే పార్టీ తోటి కన్నా కూడా ఒకరిద్దరు మనం సమన్వయం చేసుకోలేని కొన్ని చోట్లలో లేకపోతే అట్లాంటివి పోయినాయి. కానీ మీరందరూ ఒక మాట మీద ఉంటే ఎవరు చూస్తారు మన వైపు?
రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ అయినా జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినా అందరం కలిసి ఇదే విధంగా ఆ రోజు ఎట్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నది ఒక్కటే మన లక్ష్యం ఉండేనో ఇప్పుడు కూడా అదొక్కటే ఉండాలి. మన నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గం అంటే అదే వద్దు నా కాంగ్రెస్ వాళ్ళ జోలికి పోతు వాళ్ళంతా ఒక మాట మీద ఉంటారన్న తీరు ఉండాలి. అంతేగాని ఉంది 20% పనులు కూడా పూర్తి కాలే అని వాళ్ళ చిత్తశుద్ధికి మనకి ఉన్న తేడా. అప్పుడు ఉన్నప్పుడు చేయలేదంట కానీ ఇప్పుడు అంట పోరాటం చేస్తారంట. మరి ఏం లేదు, పక్కన మా నాగరాజు అన్న కూడా చెప్తాడు ఒకటే క్లియర్ గా, ఏదైనా మనం చేస్తాము లేకపోతే రేపు నీళ్ళు రిలీజ్ అవుతున్నాయని తెలిసింది అనుకోండి, ఆ విషయం తెలుసుకొని ఆ కాలువ పైన పర్యటన చేయడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది. అంతేగాని ఆ పని కావడానికి అక్కడ కాలువలో నీళ్లు రావడానికి ఏ గవర్నమెంట్ ఉంది, ఎవరి ప్రయత్నం చేసిండ్రు అన్నది లేదు. ఒకసారి 2 సార్లు బాగుంటారేమో కానీ ఇంకా ప్రతిసారి అట్లా చేస్తాం. మరి ఇంకా వద్దు, అనవసరంగా ఉన్నది కూడా పోతుంది. నీళ్ళు మనకి చెల్లాలి దానికే వాళ్ళని మించిన ఎవ్వరూ లేరు, ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీనే కాదు, అబద్ధాలు చెప్పడంలో ఫేక్ ప్రాపగండా చేయడంలో టీఆర్ఎస్ వాళ్ళని మించిన వాళ్ళే లేదు. కాళేశ్వరం అనేది అంత క్లియర్ గా ఆడ వాళ్ళు చేసిన తప్పు ప్రతి మనం ఎంత క్లియర్ గా చూపించింది. అక్కడ ఎవరైనా వచ్చుంటే ఎవరు రాలేదు దేవాలలో అక్కడ వెళ్ళినప్పుడు క్లియర్ గా నేను ఒకసారి ఎప్పుడైనా మనకు కూడా తీసుకొచ్చి చూపిస్తా. అంటే అంత పెద్ద స్కాన్ చేసి తెలంగాణ ప్రజల నెత్తి మీద అప్పు పెట్టి ఇంకా ఉల్టా మన ప్రభుత్వాన్ని నిందించడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. మరి మీ ఫేక్ ప్రాపగండాకి నిజంగా మెచ్చుకోవచ్చు, మేమందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తాం. ఏం లేదు ఎవరికి ఇప్పుడు నాకు తెలిసి అయితే 6 మండలాలలో అన్న కూడా చూస్తున్నారు. ఎవరిని ఎన్నడూ ఒక్క మాట అన్నదాన్ని కాదు. నేను అందరినీ కూడా ఆ రోజు చెప్పిన, వచ్చినప్పుడు నేను ఒక పొలిటికల్ లీడర్ గా ఎంటర్ కాలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు మీ అందరు ఆడబిడ్డగానే నేను ఎప్పుడు కూడా బాగా చూపించిన. ఈ రోజుకి కూడా అదే ఉద్దేశం నాది. మీరు అందరూ కూడా సహకరించాలి. ఎవరు ఎక్కడ ఉన్నా గానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ ఇక్కడ మేము ఉన్నాము. అంతేగాని తప్పుడు మాటలు చెప్తాము, చేయకపోయినా ఏదో అబద్ధం చెప్పి గట్టెక్కుతామని అనుకుంటే ఎవరైనా కానీ గమనిస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినా అనుకోవద్దు, అందరు చూస్తున్నారు. మీరు చేస్తా అంటే చేసుకోండి, కానీ అందరం ఒక ఏ లేదా అంటే మైక్ పెట్టే మాట్లాడిస్తారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఏమైంది అన్నది అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తాం. 6 మండలాలలో ఏమైందని 2000 కోట్ల పైన వచ్చినట్టు ఉత్త మాటలు రాలేదు. 50 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభమైనాయి. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులు వేగవంతమైనాయి. మొన్న అంటున్నారు ఎక్కడో చూసినా మేమందరం తుపాకుల కూడా పోయినాం. మినిస్టర్ గారు వాళ్ళు వస్తున్నారంటే తుపాకుల కూడా పోయినాం. ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళి మనకు నీళ్లు రావాలి. ఈ కోరేళ్ళు ఇంకా నవాబేట నీళ్లు రావాలి. ఇప్పుడు ఇంకొక 4-5 రోజులలో ఆ కాలువలలో కూడా నీళ్లు వచ్చేస్తాయి. మనకు 4-5 రోజులలో మోటార్లు కూడా రన్